నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. ఇది మీ పరివే మేడం. ఒక్కసారి ప్రొక్లెయిన్ అదేంటది జేసీబీ కానీ మీరు కానీ పంపిస్తే పట్టాపట్టి చేస్తాం. ఇంకొంచెం రిపేర్ చేసుకొని వాడుకున్నాం. కానీ డాక్టర్స్ కావాల్సిన ఫీస్ కానీ లేడీస్ కానీ ఆఫీస్ కేసులో సిజేరియన్లు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, మైనర్ సర్జరీస్ వాళ్ళకి మధ్యలో ఉంటారు. వాళ్ళు టేక్ కేర్లో ఉంటారు. డెలివరీ పేషెంట్లో ఒక 40-50 ఉంటారు ఖచ్చితంగా. యానిమేటర్స్ ఇన్ పేషెంట్స్ కాకుండా అవుట్ పేషెంట్స్ మనకు చాలా ఎక్కువ ఉంది. కేసులు ఇక్కడ టేకప్ చేయడం అనేది జరుగుతాము. అదే నాకు మా సార్ డీసీ సార్ వాళ్ళందరూ కూడా అంటారు, కాంప్లికేటెడ్ కేసెస్ అంతా కూడా డెలివరీ కేసులు ఎట్లా మీరు టేకప్ చేయగలుగుతున్నారు అని కూడా నాకు మిగతా డాక్టర్స్ దగ్గర నుంచి కూడా నాకు ఇదున్నారు. అంటే ఎందుకంటే నేను ఇలాంటి కేసులు నేను పెట్టాలి కాబట్టి నేను ఇన్ఫార్మ్ చేసినప్పుడు మా సార్ కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం అనేది జరుగుతుంది. చేయలేము ఇక్కడ మిగతా వాళ్ళైతే చేయలేదు. ఎందుకంటే కంటిన్యూస్గా సూపర్విజన్ అవసరం. ఇప్పుడు కూడా ఒక కేసు చేసి బయటకు వస్తున్నాను. అది పడతారు సర్జరీ అని చెప్పారు. బయట 3 రోజుల క్రితం నుంచి నా దగ్గర తిరుగుతూ ఉన్నారు. 3 రోజుల నుంచి పెట్టారు కేసుని. ట్రైల్ ఇచ్చి ఇప్పుడు నార్మల్కి చేసి ఒకరికి వస్తున్నాను. మాకు ఒక తృప్తి కోసమే మేము చేస్తాం. ఏదో మనీ ఏదో వేరే యాటిట్యూడ్ మాకైతే లేదు. అలా చేసినందువల్ల మాకు వచ్చే తృప్తి దాంతో బతుకుతున్నాం. మేము నాతో చేస్తున్నాం. అందుమించి ఇంకేం లేదు. మీ అప్రిషియేషన్ కోసం కూడా నేను చేయట్లేదు. మరి మన యొక్క సిహెచ్సి రాపూరు హాస్పిటల్లో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మరి కొన్ని కారణాలు బట్టి రాలేకపోయారు. మరి మన ఎంపీడీఓ మేడం మా భవానీ గారు, మరి ధనలక్ష్మి పంచాయతీ సెక్రటరీ గారు, ఇంకా వేణుగోపాల్ గారు కమిటీ సభ్యులందరూ గ్యాదర్ అవ్వడం జరిగింది. మరి హాస్పిటల్ని డెవలప్ చేసేటువంటి విషయాల్లో మరి సలహాలు మరి మాకు ఇవ్వడం జరిగింది. మాకు ఉన్నటువంటి ఈ డెవలప్ చేయడానికి మాకు కావాల్సినటువంటి వనరుల విషయంలో మరి సిబ్బంది కొరత విషయంలో వాటన్నిటి విషయంలో డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో హాస్పిటల్ అభివృద్ధికి మరి వారి సహకారాన్ని మేము కోరాం. వారు అందించడానికి ఇష్టపడ్డారు. మరి ఫర్దర్గా మేము హాస్పిటల్లో మాకు మరి ఈ ప్రజలకు కావాల్సినటువంటి తగినటువంటి సేవలు అందించడంలో ముందుకు వెళతామని హామీ ఇస్తూ. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మన హాస్పిటల్కి? ఎంతమంది కొరత? ప్రజెంట్ 51 మంది మన మొత్తం స్టాఫ్ ఉన్నారు. డాక్టర్స్ 8 మంది ఉన్నారు. ఇంకా మనకి 3 పీడియాట్రిషియన్ డాక్టర్, పిల్లల డాక్టర్ కొరత ఉంది. తర్వాత జనరల్ సర్జరీ డాక్టర్ కొరత ఉంది. జనరల్ మెడిసిన్ ఎందుకంటే హార్ట్ అటాక్స్ ఇది వచ్చినప్పుడు జనరల్ కేసెస్ చూడడానికి జనరల్ మెడిసిన్ వాళ్ళు కొరత ఉంది. ఆర్థోపెడిషన్ కూడా మొన్న వరకు లేరు. రీసెంట్గా మరి జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 డిపార్ట్మెంట్స్ మనకు కొరత కలిగింది. ఎక్విప్మెంట్స్ మేడం హాస్పిటల్కి అన్నీ ఉన్నాయా? ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అన్ని ల్యాబ్ టెస్ట్లు ఉన్నాయి. పిల్లల డాక్టర్ కోసం పిల్లల డాక్టర్ కావాలి. ముఖ్యంగా రాపూర్ ప్రజలకి, పేద ప్రజలు ఇక్కడ మీరు కొంచెం చొరవ తీసుకుని ఎంపీడీ ఉన్నారు కదా, ఒక సహాయం తీసుకొని మీరు అటెంప్ట్ తెప్పాలి మేడం. అట్లాగే త్వరగా ప్రమోషన్ పోస్ట్ అండి. అది ప్రమోషన్స్ ఫిలప్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ మంత్ నెక్స్ట్ మంత్లోనూ ఫిలప్ అవుతాయి. ఆ ప్రమోషన్స్ కానీ టేకప్ చేస్తే ఆ ప్రమోషన్ పోస్టులు కాబట్టి గవర్నమెంట్ కూడా ఫిల్ చేయలేని పరిస్థితుల్లో ఉంది. ప్రమోషన్స్ ఇవ్వగానే ఈ 3 పోస్టులు ఫిలప్ అవుతాయి. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.